హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీరు చూస్తున్నది మచిలీపట్నంలో చిలకలపూడిలో వెంచేసి ఉన్న పాండురంగ స్వామి దేవాలయం. అక్కడ కోటిలింగాలు ఉంటాయి అన్నమాట. కోటిలింగాల గుడిలోనే ఇలా సప్త ఋషి మండలం ఉంటుంది. ఇలా నవగ్రహ మండపం కూడా ఉంటుంది శివాలయానికి వెనకాల. ఈ నవగ్రహాలు ఇక్కడ సతీ సమేతంగా ఉండడం అనేది ఇక్కడ విశేషం. ఇలా సతీ సమేతంగా ఉన్నటువంటి దేవతలకి పూజ చేస్తే వైవాహిక సమస్యలు తగ్గుతాయి అంటారు. చూడండి, సూర్యుడు, ఇంకా అనేక నవగ్రహాలు. నీలాంజన సమాభాసం రఘుపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిశ్చరం అంటారు. శనివారం రోజు జ్యేష్ఠాదేవికి పూజ చేసిన, నీలాంజనాదేవితో కలిసి ఉన్నటువంటి శనిదేవుడికి పూజ చేసిన మనకి శని తొలగిపోతుంది. అలా ప్రతి దేవుడికి సతీ సమేతంగా ఇక్కడ చక్కటి పూజలు చేయడం జరిగింది. తమిళనాడు తర్వాత కుంభకోణంలో ఉంటాయి ఇలా సతీ సమేతంగా. మరలా ఘంటసాలలో మళ్ళీ మచిలీపట్నంలోనే ఈ ప్రత్యేకమైన దేవాలయం ఉండడం జరిగింది. వీరికి కనుక సతీ సమేతంగా ఉన్న ఈ గ్రహాలకు పూజ చేస్తే భార్యాభర్తలు ఎవరైతే విడిపోయారో వారు చక్కగా కలుసుకుంటారు. ఎవరైతే పెళ్ళిళ్ళు అవ్వక ఇబ్బంది పడుతున్నారో ప్రేమించుకుంటారు, దూరంగా ఉంటారు, ఇంట్లో ఒప్పుకోరు, అనేక గ్రహస్థితుల వల్ల శుభకార్యం ఆగిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ నవగ్రహ పూజ చేస్తే ఖచ్చితంగా ఫలితం. మన మెంటల్ ఎబిలిటీ మారిపోతుంది. మన మెదడులో అనేక రకాల సమస్యలు, జబ్బులు, రోగాలు, అనాలోచన స్థితుల వల్లే అన్ని సమస్యలు వస్తాయి అంటారు. ఎప్పుడైతే మనం దేవతల్ని పూజ చేస్తామో వారి యొక్క శక్తి, యుక్తి, సామర్థ్యం అన్నీ కూడా భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. మన జీవితంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సో ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన ఈ క్షేత్రాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. తప్పకుండా ఈ నవగ్రహాలకి పూజ చేసి మీ జీవితంలో ఆగిపోయినటువంటి శుభకార్యాలను సాధించుకోండి. మచిలీపట్నం వచ్చేవాళ్ళు ఇప్పుడు కార్తీక మాసంలో పోలీస్ వర్గం రాబోతోంది. పౌర్ణానికి చాలా బాగా చేశారు. అలాగే పోలీస్ వర్గం రోజు కూడా ఇక్కడ చాలా మంచి ఏర్పాట్లు ఉంటాయి. అమావాస్యకి వచ్చిన వాళ్ళందరూ ఈ నవగ్రహాలకి పూజ చేయండి. ఇంకా ఈ దేవాలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పాండురంగ దేవాలయం, దీని గురించి మరిన్ని వీడియోస్ చేస్తాం. తప్పకుండా మీరందరూ మంచిగా దర్శనం చేసుకోండి. నాకు ఈరోజు అవకాశం కల్పించిన దేవుళ్ళకు కూడా నేను సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చేస్తే జాతక దోషాలన్నీ కూడా మారిపోతాయి. తప్పకుండా మీరందరూ ఈ నవగ్రహ పూజ చేయండి. నవగ్రహాల శక్తి అనేది ఇస్తే మనకి దేవతానుగ్రహం కూడా చాలా బాగా పెరుగుతుంది. ఎలాంటి దుష్టగ్రహాల చెడనైనా వదిలించగల శక్తి దైవశక్తికి ఉంటుంది. సో దైవశక్తిని నమ్మి అడుగులు వేసేవారికి తప్పకుండా విజయం కలుగుతుంది. థ్యాంక్ యూ.